హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. ఈరోజు మీతో కాసేపు నేను షేర్ చేసుకోబోతున్నది ఏంటంటే ఈ వీడియో ద్వారా అక్షయ తృతీయ గురించిన విశేషాలండి. అక్షయ తృతీయ అంటే ఇంతకుముందు పెద్దగా అంత పాపులారిటీ ఉండేది కాదు. బట్ ఈ గోల్డ్ షాపులు పుణ్యమా అని, అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ పుణ్యమా అని శుభ్రంగా అందరికీ అక్షయ తృతీయ కూడా ఒక పెద్ద పండగలాగా అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అయితే దాని గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండేది కదండి. ఈ మధ్య అది బాగా మనకి పాపులర్ అయిపోయిన పండగ కదా. మెయిన్ ఆడవాళ్ళకి అందులోకి బంగారం కొనాలని ఒకటి పెట్టారేమో, బాగా స్ప్రెడ్ అయింది ఈ మధ్య. సో అందులో వాస్తవాలు ఎంత, విశేషాలు ఏంటి, అసలు అక్షయ తృతీయ ఎందుకు చేసుకుంటున్నారు, ఏ రోజు చేసుకుంటారు, ఇవన్నీ నాకు తెలిసినవి ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అక్షయ తృతీయ అసలు ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున మనం తదియ కానీ తృతీయ కానీ అంటాం కదా. సో వైశాఖ మాసం 3వ రోజున అక్షయ తృతీయగా సెలబ్రేట్ చేస్తున్నారండి. అక్షయ తృతీయ ఏంటంటే అసలు అక్షయము అంటేనే నాశనం లేనిది, తరిగిపోనిది, ముగిసిపోనిది, ఎప్పటికీ తరగదనమాట. అది దాని బలం. అంటే అక్షయమైన ఫలితాలను ఇచ్చే రోజు అనమాట. మనకి ఎలాంటి ఫలితాలు కావాలి, మంచి ఫలితాలే కావాలి కదండి. అందుకని మంచి పూజలు, మంచి పనులు, దానాలు, ధర్మాలు ఇలాంటివన్నీ చేసుకుంటే వాటి నుంచి ఆ రోజు చేయడం వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది అనమాట. ఎప్పుడు చేసినా అవి మంచివే, కానీ అక్షయ తృతీయ రోజు చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది కాబట్టి దాన్ని అక్షయ తృతీయ అని అన్నారండి. అయితే ఆ రోజు బంగారం కొనుక్కోవాలి మాత్రం బాగా అందరికీ నోటెడ్ అయిపోయింది కదా. బంగారం కొనుక్కోవాలని అన్నదే మెయిన్ కాదండి, ఇంకా చాలా పనులు చేయొచ్చు. వస్త్రదానం, అన్నదానం, ఏవైనా ఇంకా శక్తి ఉన్న వాళ్ళు యజ్ఞయాగాదులు, చక్కటి దైవ దర్శనాలు ఏవి చేసుకున్నా సరే ఆ రోజు అక్షయమైన ఫలితం వస్తుందండి. ఎవరైనా పేద బ్రాహ్మణులకి లేదా పేద మనుషులకి, పేద కుటుంబాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మన శక్తి కొద్ది అన్న వస్త్రదానాలు చేస్తే అవి అక్షయమైన ఫలితాలు వస్తాయి. అవి మనకి జన్మ జన్మల్లో తరిగిపోని సంపదను ఇస్తాయన్నమాట. బంగారం అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అనేది బాగా ఇప్పుడు పాపులర్ అయిపోయిన అందరికీ తెలిసిన విషయం అండి. అయితే అది కూడా నిజమే. ఎందుకంటే బంగారం అనేది దేవలోహం అనమాట అండి. అది ఫస్ట్లో అయితే స్వర్గంలోనే ఉండేదట, దేవతలకు మాత్రమే సంబంధించిన లోహం. కానీ మన భూమి మీద అది ఆవిర్భవించిన రోజు ఈ అక్షయ తృతీయ రోజు అనమాట. అంటే వైశాఖ తృతీయ నాడు గండకీ నదిలో సాలగ్రామాలు ఉంటాయి కదండి. సాలగ్రామం అంటేనే విష్ణు స్వరూపంగా చెప్తాం కదా. సాలగ్రామాలతో కూడిన గండకీ నది గర్భం నుంచి, సాలగ్రామాల గర్భంలోంచి బంగారం పుట్టిందటండి ఫస్ట్ టైం భూమి మీద. స్వర్గంలో కాకుండా భూమి మీద కూడా బంగారం ఆవిర్భవించిన రోజు వైశాఖ తృతీయట. అంటే సాలగ్రామం అంటే విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి స్వరూపంగా బంగారాన్ని భావిస్తూ, బంగారం పుట్టినరోజు అనుకోండి కాబట్టి ఆ రోజు బంగారం కొనుక్కుంటే మనకి అక్షయంగా బంగారం మన ఇంట్లో మన ఖజానాలో ఉంటుందని కూడా ఒక నమ్మకం అనమాట. సో అందుకే హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అంటారట. విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి, సాలగ్రామంలోంచి పుట్టింది కాబట్టి విష్ణుమూర్తి గర్భం నుంచి పుట్టినట్టే బంగారం కాబట్టి బంగారం విష్ణు స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తూ ఆ రోజు బంగారాన్ని పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. అందుకు ఆ రోజు బంగారం కొనుక్కుంటే మనకి మంచిది అని చెప్తున్నారండి. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడంలో ఉద్దేశం ఏంటంటే మనం బంగారం కొని దాన్ని విష్ణు స్వరూపంగా భావించి భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత దాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలటండి. అది అసలు విషయం బంగారం కొనడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక విత్తనాన్ని నాటాం, ఆ తర్వాత అది చెట్టుగా మొలిచి మనకి ఒక ఫ్రూట్కి వందల వేల ఫ్రూట్స్ అది తిరిగి అందిస్తుంది ఒక విత్తనానికి కదా. అలాగే ఈరోజు మనం కొంచెం దానం చేసినా అది 10 రెట్లు మనకు అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి తిరిగి తిరిగి మనకి ఇంకా సిరి సంపదలు తీసుకొస్తుంది. అందుకు బంగారం దానం చేయాలన్నది అసలు ఉద్దేశం అనమాట అందులో. అయితే బంగారం దానం చేసేంత శక్తి అందరికీ ఉండదు కదా. ఆ తాహతికి శక్తికి లేని వాళ్ళు బంగారం కొనలేదనైతే బాధపడకుండా మనకున్న దానిలోనే చక్కగా అన్నదానమో, వస్త్రదానమో, లేదా ఏ పళ్ళు, పెరుగు లేదు చలివేంద్రాలు పెట్టిస్తుంటారు, అలా మజ్జిగ కలిపి ఏమైనా బాటిల్స్ వేసి పేదవాళ్ళకి ఇవ్వడం, ఫ్రూట్స్ కొని ఎవరైనా బయట ఉన్న పేదవాళ్ళకి ఇవ్వడం, లేదా సద్బ్రాహ్మణులకి మీకున్నట్ల దాంట్లో చక్కగా వస్త్రదానం, అన్నదానానికి ఏమైనా అమౌంట్ ఇవ్వడం, అలాంటివి ఏవి చేసినా సరే అక్షయమైన ఫలితాలను ఇచ్చి ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు ఉంటుందండి. సో బంగారమే కొనలేదు, దానం ఇవ్వలేకపోయానైతే ఎవరూ బాధపడద్దు. ఇది అక్షయ తృతీయలో బంగారం కొనడంలో ఉన్న ఉద్దేశం అండి. నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్న రోజు కూడా అక్షయ తృతీయ రోజేనట. సో అందుకని ఇద్దరిని ఆ రోజు చక్కగా పూజ చేసుకుని, లక్ష్మి శ్రీహరి ఇద్దరిని పూజ చేసుకుని ఆ రోజు చక్కటి సిరి సంపదలు పొందడానికి మనకి అవకాశం ఇచ్చారన్నమాట.
ఆ తర్వాత అక్షయ తృతీయకున్న ఇంకో విశేషం ఏంటంటే పరశురాముడి జయంతి కూడా ఇవాళ అన్నట్టండి. హయగ్రీవ అవతారం ఎత్తారు కదా స్వామి, హయగ్రీవ జయంతి కూడా ఇవాళ సెలబ్రేట్ చేస్తారంట. అంతేకాకుండా మన ఆహార దేవత, సకల సంపదలకి దేవతలైన అన్నపూర్ణాదేవి జయంతి కూడా అక్షయ తృతీయగానే భావిస్తారటండి. సో ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా బాగా ఫేమస్ అయింది ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వరాహ నరసింహస్వామికి చందనోత్సవం చేస్తారండి. అక్షయ తృతీయ రోజు ఒక్కరోజు ముందు ఉన్న పాత చందనాన్ని అంతా ఒలిచి కొత్త చందనాన్ని పూస్తారు సింహాచలంలో. దాని స్టోరీ ఏంటో కూడా తెలుసుకుందామా. ఫస్ట్ ఏంటంటే దీని స్టోరీ వరాహం ప్లస్ నరసింహస్వామి 2 అవతారాలు ఉన్నాయండి అందులో, ఒకే దానిలో. సింహాచలం అప్పని అంటాం కదా, ఆయన్ని వరాహ నరసింహస్వామి అంటారు. 2 అవతారాలు కలిపి ఒకే అవతారం ఎలా వచ్చింది అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు రాక్షసుల అసుర సంహారానికి స్వామి ఎత్తిన అవతారాలండి ఇవి 2. వరాహస్వామి అవతారం హిరణ్యాక్షుడి కోసం, హిరణ్యకశిపుడి కోసమేమో నరసింహ అవతారం ఎత్తారనమాట. అయితే హిరణ్యాక్షుడి వధ కోసం ఆల్రెడీ వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ రూపాన్ని నుంచి ఇంకా అవతారం నుంచి విరమించకుండానే ప్రహ్లాదుడు తన తండ్రి దగ్గర బాధపడుతూ తన తండ్రికి దర్శనం ఇవ్వు, నువ్వు ఉన్నావని సాక్షాత్కరించు స్వామి అని ప్రార్థించేసరికి ఆ అవతారం నుంచి విరమించకుండానే భూమి మీదకి ఏకాయికి వచ్చారటండి నరసింహావతారంలో. సో అవి 2 కలిసి ఉంటాయన్నమాట. ఆ తర్వాత హిరణ్యకశిపుని కూడా వధించేసిన తర్వాత ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి ప్రహ్లాదుడికి ఏం చేయాలో తెలియలేదటండి. అప్పుడు బ్రహ్మాది దేవతలు కూడా భయపడ్డారన్నమాట. ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆ దేవతలందరూ వచ్చి ప్రార్థించారు. అయినా స్వామి శాంతించకపోయేసరికి అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక విషయం గుర్తొచ్చిందట. బ్రహ్మదేవుడికి ఒకప్పుడు చందన వృక్షానికి ఒక వరం ఇచ్చాడటండి. ఉగ్రాన్ని, ఉష్ణాన్ని, తాపాన్ని తగ్గించే శక్తి నీకు మాత్రమే ఉంటుందని చందనం చెట్టుకి చెప్పాడట. సో అప్పుడు బ్రహ్మ చందన వృక్షానికి తాను ఇచ్చిన వరం గుర్తొచ్చి వెంటనే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, ప్రహ్లాద నువ్వు వెంటనే స్వామి వారికి చందనాన్ని పూయడం వల్ల స్వామి వెంటనే చల్లబడతారు, శాంతిస్తారు అని చెప్పాడటండి. సో బ్రహ్మ చెప్పిన ప్రకారం వెంటనే ప్రహ్లాదుడు స్వామికి చందనాన్ని తెప్పించి పూసారనమాట. ఆ చందనం లేపనంతో స్వామి చల్లబడి శాంతించారటండి. వరాహ నరసింహస్వామి అవతారం చల్లబడిందనమాట. అప్పుడు స్వామి అక్కడే సింహాచలంలో కొలివయ్యారనమాట. అందుకే ఇప్పటికీ అక్షయ తృతీయ రోజున చందనోత్సవం చేస్తారు. అయితే ప్రహ్లాదుడి తర్వాత ఇంకా అక్కడ ఎవరు చందనోత్సవం జరపలేదటండి. అది అలా స్వామి అక్కడ అలా సింహాచలంలో కొలిపోయారు కదా, ఆయన అలా పుట్టలా వెలిసిపోయారనమాట. అక్కడ ఎక్కడైతే నరసింహావతారంలో ఉగ్రరూపాన్ని శాంతింపచేశారో అక్కడే ఆయన అలా పుట్టలో కూరుకుపోయారనమాట. అయితే ఆ తర్వాత ఇంకెవ్వరు అక్కడ ప్రహ్లాదుని తర్వాత చందనోత్సవం జరిపించలేదంటండి. కొన్ని సంవత్సరాలకి పురూరవ చక్రవర్తి ఆ మార్గంలో పుష్పక విమానంలో వెళ్తూ సరిగ్గా ఆ పుట్ట ప్రదేశానికి వచ్చేసరికి పుష్పక విమానం నిలిచిపోయిందటండి. దాంతో పురూరవ చక్రవర్తి ఎందుకు ఆగిందో తెలియక అక్కడే దిగి ఆ రాత్రికి అక్కడే బస చేశాడట. అప్పుడు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, ఇక్కడ నేను పుట్టలో నిక్షిప్తమై ఉన్నాను, నన్ను బయటికి తీసి చందనోత్సవం జరిపించమని ఆదేశించారట. దాంతో మన్నాడు పురూరవ చక్రవర్తి ఆ పుట్టలోంచి స్వామిని బయటికి వెలికి తీసి చందనోత్సవం జరిపించారటండి. 12 అడుగుల పుట్ట ఉంది కాబట్టి సో 12 మణుగులతో చందనాన్ని తెప్పించి అక్కడ అభిషేకం నిర్వహించారట చందనోత్సవం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చందనోత్సవం జరుగుతుందండి. 12 మణుగులు ఒక్కసారే చేసారట. సంవత్సరంలో 3 మణుగుల చొప్పున 4 సార్లు చందనాన్ని లేపనం చేస్తారటండి సింహాచలంలో. అయితే 3 మణుగులు అంటే 120 కిలోలట. 120 కేజీల చందనాన్ని 4 సార్లు చందన లేపనం చేస్తారు. సో అదంతా అక్షయ తృతీయ ముందు రోజున ఆ చందనాన్ని అంతటిని ఒలిచేసి నిజ రూపంలో స్వామిని ఉంచుతారండి భక్తుల సందర్శనార్థం. ఇది చందనోత్సవం స్టోరీ అనమాట. చందనం వచ్చేసిన తర్వాత స్వామి నిజరూప దర్శనం ఎలా ఉంటుందంటే ఫేస్ ఏమో వరాహ రూపం ఫేస్ అటండి. తర్వాత తెల్లని జూలు, మానవ శరీరం, 2 చేతులు, కాళ్ళు మాత్రం పాతాళంలోకి ఉంటాయి అనమాట. అంటే ప్రహ్లాదుడు పిలిచిన వెంటనే ఏకాఏకి స్వామి వచ్చారు కాబట్టి స్పీడ్గా వచ్చడం వల్ల పాదాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి అనమాట అండి. సో పాదాలు కనిపించమంట. ఆ తర్వాత ఆ నిజరూప దర్శనం కొంతమంది ఏదో అదృష్టవంతులకి ఆ దర్శన భాగ్యం దొరుకుతుంది. ఆ తర్వాత చందన లేపనం చేసేస్తారనమాట. చందన లేపనం అయిన తర్వాత స్వామి లింగాకారంలో కనిపిస్తారండి. అంతా తానే అయిన పరబ్రహ్మ స్వరూపం ఒకటే స్వరూపంగా చందనంతో లింగాకారంలో దర్శనమిస్తారన్నమాట. ఇది అక్షయ తృతీయకున్న ఇంకొక విశేషం అనమాట అండి. ఇన్ని విశేషాలు కలిగిన అక్షయ తృతీయ రోజున చక్కగా పూజలు చేసుకోండి. దాన ధర్మాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకున్న దాంట్లో 10 మందికి పంచడంతోనే మళ్ళీ తిరిగి అక్షయంగా మీకు అవి తిరిగి వస్తాయన్నమాట. మంచిని పంచే కొద్దీ మనకు మంచి పెరుగుతుంది కదండి. సంపదనైనా సరే అంతే, బంగారమే దానం చేసిన అంతగా 10 మీకు బంగారం రావాలనే అది కూడా ఉంది. సో అన్ని పూజలు చక్కగా చేసుకునే మనం అక్షయ తృతీయ రోజు కూడా భక్తి శ్రద్ధలతో
ఇది కార్యక్రమం చేసుకుందాం. చక్కగా దైవ దర్శనానికి వెళ్ళండి, ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి. అక్షయ తృతీయని ఒక చక్కటి పూజగా భావించండి. అంతేగాని బంగారం కొనుక్కోలేదు, వాళ్ళందరూ కొనుక్కున్నా నాకు లేదు అని ఏం బాధపడద్దు. అది మంచిని డబల్ చేయడానికి పెట్టిన పూజ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే నాకు లైక్ ఇవ్వండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇవాళే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకునే ఛాన్స్ నాకు ఇస్తారని ఆశిస్తూ బాయ్ బాయ్.